మా బాహ్య పురుషుడు కృషించిన ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. పౌలు యొక్క జీవితంలో తాను రాళ్లతో కొట్టబడిన, కొరడాలతో కొట్టబడిన, శరీరము ఎంతగా క్షీణించిపోయే స్థితిలో అతడు ప్రజల చేత తరుమబడిన, కొట్టబడిన, అదేవిధంగా తన యొక్క జీవితంలో కొరడా దెబ్బలతో గాయాలు దేహము చీల్చబడినా కానీ తానెన్నడూ అధైర్యపడలా, తానెన్నడూ కృషించిపోలా. ఎందుకనగా శరీరము క్షీణించిపోయిన అంతర్గతంగా హృదయం ఏమైంది? దేవునితో నింపబడింది. దేవునితో నింపబడిన హృదయము శరీరము క్షీణించిన, శరీరము గాయపరచబడిన, శరీరమునకు దెబ్బలు తగిలిన దాన్ని ఏమాత్రం పట్టించుకున్నది. కారణం అంతర్గతమైన ఆత్మ దేవునితో నింపబడింది.